ఇవాల్టి క్లాస్‌లో బిజినెస్ అనలిటిక్స్‌లో సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్‌లో ఏమేం క్వెషన్స్ ఉన్నాయనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనకి ఫస్ట్ 3 క్వెషన్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ డేటా, తర్వాత టాబులేషన్ ఆఫ్ డేటా, క్రాస్ టాబులేషన్ ఆఫ్ డేటా. ఓకే. అవి ఉంటాయి ఫస్ట్ 3 క్వెషన్స్. తర్వాత డేటా అనాలిసిస్ సంబంధించి మనకి 3 క్వెషన్స్ ఉంటాయి. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనాలిసిస్. తర్వాత యూనివేరియేట్, బైవేరియేట్ అండ్ మల్టీవేరియేట్ డేటా అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఎనోవా అనేసి అంటాము అది. సో ఈ 6 క్వెషన్స్ ఇవాళ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ యూనిట్‌లో ఫస్ట్ క్వెషన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా? ఎక్స్‌ప్లెయిన్. ఓకే. డేటా అంటే ఏంటి? వాటిలో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది. ద వాల్యూస్ రికార్డెడ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ అబ్జర్వేషన్ ఆర్ కాల్డ్ డేటా. డేటా అంటే ఏం చెప్తున్నానంటే, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే వచ్చే వాల్యూని మనం డేటా అనొచ్చు. లేకపోతే మనం అబ్జర్వ్ చేసిన వాల్యూని కూడా మనం డేటా అనేసి అనొచ్చు. ద వర్డ్ డేటా కెన్ బి యూజ్డ్ బోత్ యాజ్ సింగులర్ అండ్ ప్లూరల్. ఓకే. దాన్ని సింగులర్‌గా ఉపయోగించొచ్చు, ప్లూరల్‌గా ఉపయోగించొచ్చు. ఓకే. సపోజ్ ఎంప్లాయీ డేటా అని మనం అన్నాం అనుకోండి. అంటే అది ఒక ఎంప్లాయీకి సంబంధించిన డేటా అనేసి అనొచ్చు. లేకపోతే మల్టిపుల్ ఎంప్లాయీస్ వాళ్ళందరికి సంబంధించిన డేటాని కూడా ఏమంటాం మనం? ఎంప్లాయీ డేటా అనేసి అంటాం అనమాట. ఓకే. సో సింగులర్‌గా యూజ్ చేయొచ్చు, ప్లూరల్ అంటే ఏకవచనంగా, బహువచనంగా మనం వాడొచ్చు డేటా అనే దాన్ని. దేర్ ఆర్ మెనీ వేస్ టు క్లాసిఫై డేటా. డేటాని ఎన్ని రకాలుగా మనం వర్గీకరించవచ్చు అంటే, ఏ కామన్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ హూ కలెక్టెడ్ ద డేటా. డేటాని ఎవరు కలెక్ట్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని మనం వర్గీకరించవచ్చు అనేసి చెప్తున్నాడు. ద డేటా ఈజ్ ఆఫ్ 2 టైప్స్, ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటాలో చూడండి, ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అంటే పర్సనల్‌గా మనం ఇన్వెస్టిగేట్ చేస్తే వచ్చేదాన్నే ప్రైమరీ డేటా అనేసి అంటున్నాం. ఇండైరెక్ట్ ఓరల్ ఇన్వెస్టిగేషన్ అంటే పర్సనల్‌గా మనం ఏం చేయలేదు. కానీ ఓరల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ చేసాం. ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేసాం. వాడు చెప్పిన దాన్ని మనం డేటా కింద తీసుకున్నాం. దాన్నేమంటాం? ఇండైరెక్ట్ ఓరల్ ఇన్వెస్టిగేషన్ అనేసి అంటాం. తర్వాత ఇన్ఫర్మేషన్ త్రూ ఎక్స్‌పెరిమెంట్స్ అంటే మనం కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయటం ద్వారా మనకొచ్చిన డేటాని కూడా ప్రైమరీ డేటా అనేసి అనొచ్చు. తర్వాత సెకండరీ డేటాలో చూడండి, పబ్లిష్డ్ సోర్సెస్. ఓకే. న్యూస్ పేపర్‌లో గాని, జర్నల్స్‌లో గాని వాటిలో ఉన్న డేటాని ఏమంటాం మనం? సెకండరీ డేటా అనేసి అంటాం. తర్వాత అన్‌పబ్లిష్డ్ సోర్సెస్. ఓకే. ఎక్కడ పబ్లిష్ అవ్వలేదు. కానీ మనకి ఎవరో చెప్తే మనం ఆ డేటాను ఉపయోగించుకున్నాం. దాన్నేమంటాం? సెకండరీ డేటా అనేసి అంటాం. ఓకే. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఇవాళ ఉంది అనుకున్నాము. అది పోస్ట్‌పోన్ అయింది. పోస్ట్‌పోన్ అయింది అన్న విషయాన్ని యూనివర్సిటీ వాళ్ళు మనకి డైరెక్ట్‌గా మెయిల్ పంపించారనుకోండి. ఓకే. డైరెక్ట్‌గా మెయిల్ పంపించారు కాబట్టి దాన్నేమనొచ్చు మనం? ప్రైమరీ డేటా అనేసి అంటాం. ఓకే. మనకేం మెయిల్ పంపియలేదు. మన ఫ్రెండ్ ఎవడికో మెయిల్ వచ్చింది. వాడు మనకి చెప్పాడు. ఓకే. మనకి చెప్పినప్పుడు దాన్నేం ఏమంటాం? సెకండరీ డేటా అనేసి అంటాం అనమాట. సో అది ఇక్కడ రాస్తారు చూడండి, ప్రైమరీ డేటా. ద డేటా కలెక్టెడ్ బై ద ఇన్వెస్టిగేటర్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డేటా. ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో వాడు కనుక్కున్న డేటాని ప్రైమరీ డేటా అంటాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ద పర్సన్ హూ ఈజ్ కలెక్టింగ్ ద డేటా కాల్డ్ ఇన్వెస్టిగేటర్. ఎవడైతే ఆ డేటాని కలెక్ట్ చేసాడో వాడిని ఇన్వెస్టిగేటర్ అనేసి అంటారు. ప్రైమరీ డేటా ఈజ్ యాక్యురేట్ అండ్ రిలయబుల్. వాడు పర్సనల్‌గా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కున్నాడు కాబట్టి అది రిలయబుల్ అంటే ఆ డేటాని మనం నమ్మొచ్చు అనేసి చెప్తాం. ఎవరో చెప్పిన దాన్ని మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు కదా! అది ఫ్యాక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనం పర్సనల్‌గా కనుక్కుంటే అది యాక్యురేట్‌గా ఉంటుంది డేటా. తర్వాత దాన్ని నమ్మొచ్చు. రిలయబుల్‌గా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ద రెయిన్‌ఫాల్ రికార్డెడ్ బై ద వెదర్ డిపార్ట్‌మెంట్. ఓకే. సో అది ప్రైమరీ డేటా. వెదర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎంత వర్షపాతం నమోదైంది అనేది గనక చెప్తే అది ప్రైమరీ డేటా. ఎక్స్‌పెరిమెంటల్ వాల్యూస్ రికార్డెడ్ బై స్టూడెంట్. ఓకే. స్టూడెంట్ లాబొరేటరీలో ఎక్స్‌పెరిమెంట్ చేసి కొన్ని వాల్యూస్ రికార్డ్ చేశాడు. దాన్ని కూడా ఏమంటాం మనం? ప్రైమరీ డేటా అనేసి అంటాం. ఇట్ కన్జ్యూమ్స్ మోర్ మనీ అండ్ టైమ్. సో ప్రైమరీ డేటా మనకు కావాలి అంటే టైం పడుతుంది. తర్వాత మనీ కూడా ఖర్చవుతుంది అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండరీ డేటా. డేటా కలెక్టెడ్ బై సమ్‌వన్ ఎల్స్ ఫర్ సమ్ అదర్ పర్పస్. ఓకే. వేరే వాళ్ళు ఎవరో కలెక్ట్ చేశారు డేటాని. వాడు వేరే పర్పస్ కోసం చేశాడు. ఆ డేటాను మనం గనక యూజ్ చేసుకుంటే
బట్ బీయింగ్ యూటిలైజ్డ్ బై ద ఇన్వెస్టిగేటర్ ఫర్ అనదర్ పర్పస్. అది కనుక మనం యూజ్ చేసుకుంటే వేరే పర్పస్ కోసం దాన్ని సెకండరీ డేటా అనేసి అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, డేటా కలెక్టెడ్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్, జర్నల్స్ ఎక్సెట్రా. ఇది సెకండరీ డేటా. వాడు ఇందాక చెప్పాడు కదా పబ్లిష్డ్ సోర్సెస్ అనేసి. సో దీన్ని సెకండరీ డేటా అనేసి అంటాం. అడ్వాంటేజెస్ ఏంటో చూడండి. ఏది సెకండరీ డేటాకి అడ్వాంటేజ్ ఏంటి? ద డేటా ఈజ్ ఆల్రెడీ దేర్, సో నో ప్రాబ్లమ్స్ ఇన్ డేటా కలెక్షన్. మనం డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి డేటా అనేది ఉంది, నువ్వు ఏదో ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఆ ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కోవాలన్నా లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలన్నా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనం వేరే చోట ఉన్న డేటాని మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి లెస్ ఎక్స్పెన్సివ్, ఖర్చు తక్కువ అవుతుంది. ద ఇన్వెస్టిగేటర్ ఈజ్ నాట్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ డేటా. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేటర్ ఉన్నాడో వాడికి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. ఎందుకని? ఆ డేటా అనేది వేరే చోట ఎవరు దగ్గర ఉంది, ఆ డేటాని మనం యూజ్ చేసుకుంటాము. సో ఆ క్వాలిటీ, ఆ డేటా అనేది కరెక్టా కాదా ఏంటనేది ఇప్పుడు యూజ్ చేస్తున్న ఇన్వెస్టిగేటర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమీ తెలియదు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అదే చెప్పాడు ఇక్కడ. దెర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ డేటా కలెక్టెడ్. ఆ డేటా కరెక్ట్ డేటానా లేకపోతే ఫాల్స్ డేటా అనేది వీడికి తెలియదు. తర్వాత గెటింగ్ అడిషనల్ డేటా ఆర్ క్లారిఫికేషన్ అబౌట్ సంథింగ్ ఈజ్ డిఫికల్ట్. ఓకే, ఆ డేటాకి సంబంధించి ఇంకేదైనా నీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎట్లా క్లారిఫై అవుతాయి మరి? అది కష్టం. ఓకే, అది కూడా ఒక డిసడ్వాంటేజ్. యాక్యురసీ అండ్ రిలయబిలిటీ ఈజ్ లెస్ కంపేర్ టు ప్రైమరీ డేటా. ప్రైమరీ డేటా అనేది మనం ఓన్గా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కుంటాం కాబట్టి అది యాక్యురేట్గా ఉంటుంది, రిలయబిలిటీ కూడా ఉంటుందని చెప్పుకున్నాం ఇందాక. కానీ సెకండరీ డేటా అనేది మనం కలెక్ట్ చేసిన డేటా కాదు కాబట్టి ఇవి తక్కువ ఉంటాయి. యాక్యురసీ అండ్ రిలయబిలిటీ అనేవి లెస్ కంపేర్డ్ టు ప్రైమరీ డేటా. ప్రైమరీ డేటాతో కంపేర్ చేస్తే యాక్యురసీ అండ్ రిలయబిలిటీ అనేవి తక్కువ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ ట్యాబులేషన్ ఆఫ్ డేటా? డేటాని ఏ విధంగా మనం ఒక ట్యాబులర్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు? ఒక టేబుల్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉండేదాన్ని టేబుల్ అంటాం. ఇక్కడ చూడండి, ట్యాబులేషన్ అంటే ఏంటో. The process of placing classified data into tabular form is known as tabulation. ఆ డేటాని tabular form లో గనక మనం పెడితే దాన్ని tabulation అనేసి అంటాము. A table is a symmetric arrangement of statistical data in rows and columns. సో టేబుల్ ఎట్లా ఉంటుంది? డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ రూపంలో అరేంజ్ అయ్యి ఉంటుంది. రోస్ ఆర్ హారిజంటల్ అరేంజ్మెంట్స్, వెరాజ్ కాలమ్స్ ఆర్ వర్టికల్ అరేంజ్మెంట్స్. ఓకే, అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటాము, నిలువుగా ఉండే వాటినేమో కాలమ్స్ అనేసి అంటాము. ఓకే, మీకు టైం టేబుల్ అనేది ఉంటుంది కదా, ఆ టైం టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది కదా స్ట్రక్చర్ అనేది. ఓకే, ఆ విధంగా ఉంటుంది. ఇట్ మే బి సింపుల్, డబుల్ ఆర్ కాంప్లెక్స్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. మనం వర్గీకరించే విధానాన్ని బట్టి అది సింపుల్ ట్యాబులేషన్ కావచ్చు, డబుల్ ట్యాబులేషన్ కావచ్చు, లేకపోతే కాంప్లెక్స్ ట్యాబులేషన్ అనేది కూడా కావచ్చు. ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్ వైల్ డిజైనింగ్ టేబుల్స్. టేబుల్స్ మనం డిజైన్ చేసేటప్పుడు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ద టేబుల్స్ షుడ్ బి నెంబర్డ్. ఎగ్జాంపుల్ టేబుల్ 1, టేబుల్ 2 ఎక్సెట్రా ఇట్లా ఇవ్వాలంట టేబుల్ నెంబర్. ఏ టైటిల్ మస్ట్ బి గివెన్ టు ఈచ్ టేబుల్. ద టైటిల్ మస్ట్ బి బ్రీఫ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. ఓకే, మనం ఎవ్రీ టేబుల్కి ఆ రోస్ అండ్ కాలమ్స్ లోపల మనం డేటా పడేసి ఊరుకోకుండా ఆ టేబుల్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలంట, ఒక టైటిల్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే కదా ఆ టేబుల్లో ఏం డేటా ఉందని మనకు అర్థమయ్యేది. ఓకే, ఆ టైటిల్ చూడగానే మనకు ఆ దేనికి సంబంధించింది అనేది తెలియాలి. అందుకోసం దాన్ని ఏమంటాడు? సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. అంటే ఆ టైటిల్ చూడగానే మనం దాంట్లో ఏం డేటా ఉంది అనేది చెప్పే విధంగా ఉండాలి. ద హెడింగ్స్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ షుడ్ బి క్లియర్. ఆ హెడింగ్స్ అనేవి ఎట్లా ఉండాలంట? క్లియర్గా ఉండాలంట. ద డేటా మస్ట్ బి ప్రెజెంటెడ్ ఇన్ అన్ ఆర్డర్. ఒక ఆర్డర్లో పెట్టాలి. సపోజ్ ఎంప్లాయీ డేటా మనం పెడుతున్నాం అనుకోండి, ఫస్ట్ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, తర్వాత శాలరీ, తర్వాత డిపార్ట్మెంట్ నెంబరు, ఈ విధంగా పెట్టాలి. ఒక ఆర్డర్ ప్రకారం పెట్టాలి. అంతే తప్పితే ఫస్ట్ శాలరీ పెడతామా? ఎప్పుడైనా ఎంప్లాయీ డేటా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ శాలరీ, డిపార్ట్మెంట్ నెంబరు, తర్వాత ఎంప్లాయీ నేమ్ పెడతాము. మనం పెట్టాం కదా. సో ఫస్ట్ ఎంప్లాయీ నెంబరు, తర్వాత నేము, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, ఈ ఆర్డర్ ప్రకారం మనం పెట్టాలి. ఇఫ్ పర్సంటేజెస్ ఆర్ యావరేజెస్ ఆర్ టు బి కంపేర్డ్, వాటిని కంపేర్ చేస్తున్నప్పుడు దే షుడ్ బి ప్లేస్డ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. ఓకే, అవి పక్కపక్కనే ఉండేటట్టుగా ఉండాలి. సపోజ్ మార్క్స్ 1, మార్క్స్ 2 ఉన్నదనుకోండి, ఇప్పుడు ఆ రెండు పక్కపక్కన ఉంటే వాటిని కంపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. నో టేబుల్ షుడ్ బి
టూ లార్జ్, చాలా పెద్దగా ఉండకూడదు అనమాట టేబుల్ అనేది. ఓకే, చిన్నగా ఉండాలి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాబులేషన్. అసలు ట్యాబులేషన్ చేయటం యొక్క ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాబులేషన్ ఆర్ లిస్టెడ్ బిలో. టు క్యారీ అవుట్ ద ఇన్వెస్టిగేషన్, మనం ఏదైతే డేటాకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో దానికోసం. తర్వాత టు డూ కంపారిజన్, ఓకే, కంపేర్ చేయడానికి. తర్వాత టు లొకేట్ ఒమిషన్స్ అండ్ ఎర్రర్స్ ఇన్ ద డేటా. డేటాకి సంబంధించి ఇప్పుడు ఒమిషన్ అంటే ఏంటి, వదిలేయటం అనమాట. ఓకే, కొన్ని ప్లేసెస్లో ఫాల్స్ డేటా ఉంటుంది. ఆ డేటాను మనం ఏం చేయాలి, ఒమిషన్ చేయాలి, అంటే వదిలేయాలి. తర్వాత ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని లొకేట్ చేయడానికి మనం ట్యాబులేషన్ అనేది ఉపయోగిస్తాము. తర్వాత టు యూజ్ ద స్పేస్ ఎకనామికల్లీ. ఓకే, డేటా అనే దాన్ని నువ్వు రోస్ అండ్ కాలమ్స్ రూపంలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ అనేది తక్కువ పడుతుంది అనేసి చెప్తున్నాడు. టు స్టడీ ద ట్రెండ్. ఓకే, ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నది, తర్వాత ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం స్టడీ చేయడానికి కూడా ఈ ట్యాబులేషన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత టు సింప్లిఫై ద డేటా. డేటాని సింప్లిఫై చేయడానికి కూడా ట్యాబులేషన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత టు యూజ్ ఇట్ యాజ్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఒక ట్యాబులర్ రూపంలో మనం డేటాను పెడితే ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయినప్పుడు దాన్ని రిఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇవి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్యాబులేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్యాబులేషన్. ఓకే, ఎన్ని రకాలుగా ఉంటుందంటే చూడండి, సింపుల్ ట్యాబులేషన్ ఆర్ వన్ వే ట్యాబులేషన్. When the data is tabulated to one characteristic, it is called simple tabulation. ఓకే, ఒకటే క్యారెక్టరిస్టిక్ బేస్ చేసుకొని మనం డేటా అనే దాన్ని ట్యాబులర్ రూపంలో పెట్టామనుకోండి, దాన్ని సింపుల్ ట్యాబులేషన్ అని కానీ లేకపోతే వన్ వే ట్యాబులేషన్ అని కానీ అంటాము. ఎగ్జాంపుల్, ట్యాబులేషన్ ఆఫ్ డేటా ఆన్ పాపులేషన్ ఆఫ్ వరల్డ్ క్లాసిఫైడ్ బై వన్ క్యారెక్టరిస్టిక్ లైక్ రిలీజియన్. రిలీజియన్ బేస్ చేసుకొని పాపులేషన్ అంటే హిందువులు ఎంతమంది ఉన్నారు పాపులేషన్, తర్వాత ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా కనుక మనం రాసామనుకోండి, అప్పుడు రిలీజియన్ బేస్ చేసుకుని మనం పాపులేషన్ రాస్తున్నాం కాబట్టి అక్కడ క్యారెక్టరిస్టిక్ ఏంటి, రిలీజియన్ అనేది ఓన్లీ వన్ క్యారెక్టరిస్టిక్ ఈ ట్యాబులేషన్లో. కాబట్టి దాన్ని ఏమంటాం, సింపుల్ ట్యాబులేషన్ ఆర్ వన్ వే ట్యాబులేషన్ అనేసి అంటాము. నెక్స్ట్ డబుల్ ట్యాబులేషన్ ఆర్ టూ వే ట్యాబులేషన్. ఓకే, రెండు క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని. ఓకే, ఇక్కడ చూడండి, when the data is tabulated according to two characteristics at a time, it is called double tabulation or two-way tabulation. Example ఏమి ఇచ్చారు చూడండి, tabulation of data on population of world classified by two characteristics like religion and gender. ఓకే, మనం ఇందాక ఏం చేసాం, రిలీజియన్ బేస్ చేసుకొని పాపులేషన్ని ట్యాబులర్ రూపంలో డేటా అనేది రాసాము. ఇక్కడ రిలీజియన్ బేస్ చేసుకున్నాము, తర్వాత జెండర్ కూడా. అంటే ఇప్పుడు హిందూ రిలీజియన్లో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫిమేల్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ముస్లిమ్స్లో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫిమేల్ ఎంతమంది, తర్వాత క్రిస్టియన్స్లో మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం యూజ్ చేసామంటే టూ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి దాన్ని ఏమంటాం, డబుల్ ట్యాబులేషన్ ఆర్ టూ వే ట్యాబులేషన్ అనేసి అంటాము. నెక్స్ట్ కాంప్లెక్స్ ట్యాబులేషన్. కాంప్లెక్స్ ట్యాబులేషన్ అంటే ఏ విధంగా ఉంటుందో చూడండి. When the data is tabulated according to many characteristics, it is called complex. Okay, ఒకటే క్యారెక్టరిస్టిక్ ఉంటేనేమో సింపుల్ ఆర్ వన్ వే ట్యాబులేషన్ అంటాము. టూ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనేమో టూ వే, డబుల్ ఆర్ టూ వే ట్యాబులేషన్ అనేసి అంటాము. ఇక్కడ రెండు కంటే ఎక్కువ క్యారెక్టరిస్టిక్స్ ఉంటేనేమో దాన్ని కాంప్లెక్స్ ట్యాబులేషన్ అనేసి అంటాము. ఎగ్జాంపుల్, tabulation of data on population of world classified by more than two characteristics like religion, sex and age groups etc. Okay, so religion తర్వాత సెక్స్ అంటే జెండర్ అన్నమాట, మేలా ఫీమేలా. తర్వాత ఏజ్ గ్రూప్స్ కూడా, మేల్లో బిలో 30 years, 30 నుంచి 60 years, అబోవ్ 60 years. అంటే ఫీమేల్లో బిలో 30 years ఎంతమంది ఉన్నారు, 30 నుంచి 60 ఎంతమంది ఉన్నారు, అబోవ్ 60 ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ ఒక రిలీజియన్ సంబంధించి. మళ్ళీ ఇంకొక రిలీజియన్ సంబంధించి దాంట్లో మేల్ అనే దాంట్లో బిలో 30 ఎంతమంది, 30 to 60 ఎంతమంది, అబోవ్ 60 ఎంతమంది. అట్లానే ఫిమేల్లో ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ రకంగా మనం ట్యాబులేషన్ చేస్తే దాన్ని ఏమంటాం, కాంప్లెక్స్ ట్యాబులేషన్ అనేసి అంటాము. నెక్స్ట్ థర్డ్ చూడండి, వాట్ ఈజ్ క్రాస్ ట్యాబులేషన్ ఆఫ్ డేటా.
క్రాస్ టాబులేషన్ అంటే ఏంటి చూడండి. క్రాస్ టాబులేషన్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ టూల్ దట్ ఈజ్ యూజ్డ్ టు అనలైజ్ కేటగారికల్ డేటా. కేటగిరీని బేస్ చేసుకొని మనం డేటాని అనలైజ్ చేస్తే దాన్ని క్రాస్ టాబులేషన్ ఆఫ్ డేటా అనేసి అంటాము. Categorical data is the data that can be divided into mutually exclusive groups. Mutually exclusive అంటే ఏంటంటే ఒక దాంట్లో వస్తే ఇంకో దాంట్లో రాదు అనేసి. సపోజ్ మనం ఒక కాయిన్ని ఎగరేసాం టాస్ చేయడానికి. ఎగరేసినప్పుడు హెడ్ పడింది అని చెప్పాం అనుకోండి, ఇంకా టేల్ పడే అవకాశం ఉందా? సో హెడ్ కానీ టేల్ కానీ ఏదో ఒకటే పడుతుంది కదా, అదనమాట. దాన్ని ఏమంటాం అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనేసి అంటాం. An example of categorical data is a region of sales for a product. ఒక product సంబంధించి సేల్స్ ని మనం కేటగారికల్ డేటా రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు. Typically, region can be divided into categories such as the geographical area. So north region, south, north east, west అట్లా. లేకపోతే స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ఈ విధంగా. The important thing to remember about categorical data is that a categorical data point cannot belong to more than one category. ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించి మాత్రమే ఉంటుంది, ఒకటికంటే ఎక్కువ కేటగిరీకి ఉండదు అనేసి చెప్తున్నాడు. క్రాస్ టాబులేషన్ ఆఫ్ కేటగారికల్ డేటా కెన్ బి డన్ విత్ త్రూ టూల్స్ సచ్ యాజ్ SPSS, SAS అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, వీటిని ఉపయోగించి మనం క్రాస్ టాబులేషన్ అనేది చేయొచ్చు. మీకు 5వ యూనిట్లో వస్తుంది SPSS అంటే ఏంటి అనేది. ఓకే, సో ఎక్సెల్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ద బెనిఫిట్స్ ఆఫ్ క్రాస్ టాబులేషన్ ఎలిమినేట్స్ కన్ఫ్యూజన్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ద డేటా. డేటాని మనం గుర్తించేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఏమి లేకుండా ఉంటుంది అనేసి. సిన్స్ క్రాస్ టాబులేషన్ క్లియర్లీ మ్యాప్స్ అవుట్ రిలేషన్స్ బిట్వీన్ కేటగారికల్ వేరియబుల్స్, రీసెర్చర్స్ కెన్ గెయిన్ బెటర్ అండ్ డీపర్ ఇన్సైట్స్. ఓకే, వాటిని ఈజీగా దాంట్లో ఉన్న డేటాని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వితౌట్ క్రాస్ టాబులేషన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ ఏ లాట్స్ ఆఫ్ టైమ్ టు అనలైజ్ ఫ్రమ్ రా డేటా. మన దగ్గర ఉన్న రా డేటా నుంచి మనకు కావాల్సిన ఎనాలిసిస్ని చేయాలి అంటే క్రాస్ టాబులేషన్ ద్వారా అయితే నీకు తొందరగా అయిపోతుంది. క్రాస్ టాబులేషన్ లేకపోతే చాలా టైం పడుతుందని చెప్తున్నాడు. Even if we have less knowledge about statistical analysis, we can interpret the data using cross tabulation. ఓకే, మనకి ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి మనకు అవగాహన లేకపోయినా కానీ క్రాస్ టాబులేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్, we have sales details of a company in different branches as shown below. ఓకే, సపోజ్ ఒక కంపెనీ ఉందనుకో, సపోజ్ కళామందిర్ అనే ఒక షాపింగ్ మాల్ ఉంది. ఓకే, తిరువూరులో ఒక 5 జీన్స్ ప్యాంట్స్ అమ్మాడు. ఓకే, అదొక రిసిప్ట్ జనరేట్ అయింది, 102 అనే ఒక రిసిప్ట్. తర్వాత తిరువూరు బ్రాంచ్లోనే 4 షర్ట్స్ అమ్మాడు వేరే వాడికి, సో అదొక రిసిప్ట్, 103 అని ఒక రిసిప్ట్ జనరేట్ అయింది. తర్వాత మచిలీపట్నంలో 7 జీన్స్ ప్యాంట్లు అమ్మాడు, అదొక రిసిప్ట్. మచిలీపట్నంలో 8 జీన్స్ ప్యాంట్స్ అమ్మాడు, అది ఇంకో రిసిప్ట్. తర్వాత విజయవాడ బ్రాంచ్లో 6 షర్ట్స్ అమ్మాడు, అదొక రిసిప్ట్. ఓకే, using cross tabulation we can find out total number of units sold in each branch item wise. ఓకే, ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క ఐటమ్ ఎన్ని అమ్ముడుపోయిందని డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ మీరు చూసి చెప్పండి, తిరువూరులో జీన్స్ అనేవి 5, షర్ట్స్ అనేవి 4 అమ్ముడుపోయినాయి. తర్వాత మచిలీపట్నంలో ఎన్ని జీన్స్ అమ్ముడుపోయినాయి, ఇక్కడ 7, ఇక్కడ 8 అంటే 15 అమ్ముడుపోయినాయి. ఓకే, విజయవాడలో షర్ట్స్ ఎన్ని అమ్ముడుపోయినాయి, 6. ఓకే, ఆ విధంగా చెప్పుకోవచ్చు మనం. లేకపోతే ఓవరాల్గా అన్ని బ్రాంచ్లు కలిపి జీన్స్ ఎన్ని అమ్ముడుపోయినాయి, ఇక్కడ 5, ఇది 7 అంటే 12, 12 + 8 అంటే 20 జీన్స్ అమ్ముడుపోయినాయి. షర్ట్స్ ఎన్ని అమ్ముడుపోయినాయి, 4 + 6 అంటే 10 అమ్ముడుపోయినాయి. ఓకే, సో ఇక్కడ మనం క్రాస్ టాబులేషన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, తిరువూరులో జీన్స్ 5, షర్ట్స్ 4 మొత్తం 9 యూనిట్స్. మచిలీపట్నంలో జీన్స్ 15, షర్ట్స్ 0 15 యూనిట్స్. విజయవాడలో జీన్స్ 0, షర్ట్స్ 6 యూనిట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని, జీన్స్ ఏమో 20 అమ్ముడుపోయాయి, షర్ట్స్ ఏమో 10 అమ్ముడుపోయాయి, 30 అని వస్తుంది. అట్లనే ఒక్కొక్క బ్రాంచ్లో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అమ్ముడుపోయినాయి అవి మొత్తం సమ్ చేసినా కూడా ఎంత వస్తుంది, 30 అనేది వస్తుంది అనమాట. ఓకే, దాన్ని ఏమంటాం మనం క్రాస్ టాబులేషన్ ఆఫ్ డేటా అనేసి అంటాము. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనాలిసిస్. డేటాని అనలైజ్ చేయడంలో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది 4th క్వశ్చన్ చూడండి.
Data analysis is the process of inspecting, cleansing, transforming, and modeling of data with the goal of discovering useful information, suggesting conclusions, and supporting decision making. ఓకే, డేటా అనాలిసిస్ అనేది ఏంటంట, ఆ డేటాని ఇన్స్పెక్ట్ చేయాలి, తర్వాత క్లీన్ చేయాలి డేటాని, తర్వాత ఒక రూపంలో ఉన్న డేటాని వేరే రూపంలో ట్రాన్స్ఫార్మ్ చేయాలి, తర్వాత మోడలింగ్ చేయాలి. ఏ పర్పస్ కోసం అంటే అక్కడ ఉన్న రా డేటా నుంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడానికి, తర్వాత కంక్లూజన్ని సజెస్ట్ చేయడానికి, తర్వాత డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేయడానికి. ఓకే, సో ఈ డెఫినేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. డేటా అనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్, క్లెన్సింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ మోడలింగ్ ఆఫ్ డేటా విచ్ ద గోల్ ఆఫ్ డిస్కవరింగ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, suggesting conclusions and supporting decision making. Okay, అది data analysis. Data analysis is a method in which data is collected and organized so that one can derive helpful information from it. Data analysis చేయడం ద్వారా దాని నుంచి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని కనుక్కోవచ్చు. The main purpose of data analysis is to look at what the data is trying to tell us. ఓకే, ఆ డేటా నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ డేటా మనకి ఏం తెలియజేస్తుంది అనేది కనుక్కోవటమే డేటా అనాలిసిస్ యొక్క మెయిన్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డస్ ద డేటా షో ఆర్ డూ. ఓకే, ఆ డేటా ఏం చూపిస్తుంది, ఏం చేస్తుంది. వాట్ డస్ ద డేటా నాట్ షో ఆర్ డూ. ఓకే, ఏం చేయట్లేదు అనేది తెలియజేస్తుంది డేటా అనాలిసిస్ అనేది. సో there are mainly 6 types of data analysis. 6 types ఉంటాయంట. దాంట్లో డిస్క్రిప్టివ్, ఎక్స్ప్లోరేటరీ, ఇన్ఫరెన్షియల్, ప్రెడిక్టివ్, కాజల్ అండ్ మెకానిస్టిక్. ఓకే, ఒక్కొక్కటి ఏంటనేది ఇక్కడ చూద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ డేటా అనాలిసిస్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ డేటా సెట్. ఓకే, మన దగ్గర డేటా ఉంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. దిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఈజ్ కామన్లీ అప్లైడ్ టు లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. డేటా అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అనేది చేస్తామని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి, సెన్సస్ డేటా. ఓకే, జనాభా లెక్కలు. ఓకే, జనాభా లెక్కలు ఎట్లా చేస్తాం, ఇప్పుడు ఇండియా మొత్తం ఎంత జనాభా అనేది ఎట్లా తెలుస్తుంది, స్టేట్ వైజ్గా సెన్సస్ డేటాని కలెక్ట్ చేస్తాం. స్టేట్లో ఏం చేస్తాడు, మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్గా సెన్సస్ డేటా కలెక్ట్ చేస్తాడు. డిస్ట్రిక్ట్స్లో మండల్ వైజ్గా డేటాని కలెక్ట్ చేస్తాడు అనమాట. సో దాన్ని ఏమంటాం అంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అనేసి అంటాము. సో డిస్క్రిప్టివ్ అనాలిసిస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూనివేరియేట్, బైవేరియేట్ అండ్ మల్టీవేరియేట్ అనాలిసిస్ అనమాట. ఇవి మీకు నెక్స్ట్ క్వశ్చన్లో వస్తాయి, ఈ 3. ఓకే, ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ అప్రోచ్ టు అనలైజింగ్ డేటా సెట్స్ టు ఫైండ్ ప్రీవియస్లీ అన్నోన్ రిలేషన్షిప్స్. ఓకే, మనకి అంతకుముందు ఫలానా డేటాకి ఇంకో డేటాకి మధ్య రిలేషన్షిప్ తెలియదు అనుకోండి, ఆ డేటాని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ చేస్తాం అనమాట. ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ alone should not be used for generalizing or predicting. ఓకే, ఓన్లీ ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ చేయటం వల్ల నువ్వు జనరలైజ్ చేసి కంక్లూజన్ చెప్పడం కుదరదు, అట్లానే ప్రెడిక్ట్ చేయడం అనేది కుదరదు. ఓకే, ఎక్స్ప్లోరేటరీ అనాలిసిస్ యూజ్డ్ ఇన్ డిస్కవరింగ్ న్యూ కనెక్షన్స్. ఓకే, డేటాకి మధ్య కొత్త రిలేషన్షిప్ ఏమైనా ఉందా లేదా అనేది కనుక్కోవడానికి మాత్రం ఈ అనాలిసిస్ అనేది చేస్తాము. నెక్స్ట్, ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్. This analysis used to test theories about the nature of the world in general based on samples of subjects taken from the world. Okay, ఆల్రెడీ ఉన్న థియరీస్ని టెస్ట్ చేయడానికి ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ థియరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయడానికి ఇన్ఫరెన్షియల్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తాడు. ఇన్ఫరెన్స్ ఇన్వాల్వ్స్ ఎస్టిమేటింగ్ బోత్ ద క్వాంటిటీ అండ్ అన్సర్టెనిటీ అబౌట్ ద ఎస్టిమేషన్. ఓకే, ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఎస్టిమేట్ చేయటం, ఆ ఎస్టిమేట్ చేయటంలో ఎంత అన్సర్టెనిటీ ఉంది. సర్టెనిటీ అంటే ఖచ్చితంగా చెప్పడం అనమాట, అన్సర్టెనిటీ అంటే ఖచ్చితంగా చెప్పలేకపోవడం ఉన్నది అనేది కూడా ఇన్ఫరెన్స్ అనే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇన్ఫరెన్స్ డిపెండ్స్ హెవీలీ ఆన్ బోత్ ద పాపులేషన్ అండ్ ద శాంప్లింగ్ స్కీమ్. ఓకే, దేని మీద డిపెండ్ అవుతుందంట, మనం తీసుకునే ఎంత వాల్యూమ్ ఆఫ్ డేటాని తీసుకుంటున్నాం మనము. ఓకే, అంటే ఓవరాల్ పాపులేషన్ దాంట్లో ఎంత శాంపిల్ని మనం తీసుకుంటున్నాము అనేది. ఓకే, ఓవరాల్ పాపులేషన్, సపోజ్ ఈ ఊళ్ళో ఎలక్షన్స్ జరిగాయి, ఎవరు గెలుస్తారు అనేది కనుక మనం
చెప్పాలి అంటే సపోజ్ ఈ ఊర్లో ఒక 50,000 పీపుల్ ఉన్నారనుకోండి. అంటే ఓవరాల్ పాపులేషన్ 50,000. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు ఏంటన్నది కనుక్కుంటారా? సర్వే చేసేవాళ్ళు కనుక్కోరు. దాంట్లో ఒక 1000 మందిని తీసుకుంటారు. ఆ 1000 మందిని బేస్ చేసుకొని ఓవరాల్ రిజల్ట్ ఏమవుతుందనేది గెస్ చేస్తారన్నమాట. ఓకే. ఆ 1000ని ఏమంటామంటే ఈ శాంపిల్ అనేసి అంటాము. మొత్తం 50,000 ఏమో పాపులేషన్ అనేసి అంటాం అన్నమాట. నెక్స్ట్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. ప్రెడిక్ట్ చేయడం అంటే ఏంటి? ఊహించడం. ద ప్రెడిక్టివ్ అనాలిసిస్ మెథడ్స్ అనలైజ్ ద కరెంట్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్. అంటే ప్రెజెంట్ తర్వాత హిస్టరీ, చరిత్రలో ఏమున్నది అది వాటిని బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తారు. మేక్ ప్రిడిక్షన్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఈవెంట్స్. ఓకే. ఇంతకుముందు ఒక పార్టీ వాళ్ళు గెలిచాడు. ఓకే. ప్రజెంట్ కూడా అదే పార్టీ వాడు గెలిచాడు. దాన్ని బట్టి వాడు ఏం ప్రిడిక్ట్ చేస్తాడంటే ఫ్యూచర్లో జరిగే ఎలక్షన్లో కూడా ఈ పార్టీ వ్యక్తి గెలుస్తాడు అనేసి ప్రిడిక్ట్ చేస్తాడు అనమాట. ఓకే. దాన్ని ఏమంటాం? ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేసి అంటాము. యాక్యురేట్ ప్రిడిక్షన్ డిపెండ్స్ హెవీలీ ఆన్ మెజరింగ్ ద రైట్ వేరియబుల్స్. ఓకే. మనం తీసుకునే వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి మనం ఎంత యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసాము అనేది. ఓకే. ప్రిడిక్షన్ ఈజ్ వెరీ హార్డ్ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫ్యూచర్ రెఫరెన్సెస్. ఓకే. చాలా కష్టం అంట ప్రిడిక్ట్ చేయడం అనేది. కష్టము ప్లస్ కంపల్సరీ అదే జరుగుతుందని చెప్పగలమా? చెప్పలేము అనమాట. ఓకే. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి. ఓకే. ఇండియాలో మ్యాచ్ జరుగుతుంటే అప్పుడు ఇండియా గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ అని చెప్తాను తప్పితే కంపల్సరీ ఇండియానే గెలుస్తుందని చెప్పగలమా? చెప్పలేము అనమాట. ఓకే. సో దాన్ని ఏమంటాం? ప్రిడిక్షన్ అనేసి అంటాం. నెక్స్ట్ కాజల్ అనాలిసిస్. కాజ్ అంటే ఏంటి? కారణం. ఓకే. కాజల్ అనాలిసిస్. This type of analysis is used to find out what happens to one variable when you change another. ఒక వేరియబుల్ మార్చినప్పుడు ఇంకొక వేరియబుల్ యొక్క వాల్యూ ఏ విధంగా మారుతుంది అని చెప్పడాన్ని మనం కాజల్ అనాలిసిస్ అనేసి అంటాం అనమాట. సపోజ్ b ఈక్వల్ టు a ప్లస్ 20 అని ఉంది. a ప్లస్ 20 అని ఉంది అనుకోండి. సపోజ్ ఏ వాల్యూ నేను 15 తీసుకున్నా. సో బి వాల్యూ ఎంత అవుతుంది? 15 ప్లస్ 20 అంటే 35 అవుతుంది అనమాట. సపోజ్ ఏ వాల్యూ నేను 60 తీసుకున్నా. అప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? 60 ప్లస్ 20 అంటే 80 అవుతుంది అనమాట. సో బి వాల్యూ ఎంత అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంది? ఏ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ అక్కడ కాజ్ అవుతుంది అనమాట, కారణం అవుతుంది బి యొక్క వాల్యూని మారటానికి. ఓకే. సో దాన్ని కాజల్ అనాలిసిస్ అంటాం. కాజల్ మోడల్స్ ఆర్ కాల్డ్ గోల్డ్ స్టాండర్డ్ ఫర్ డేటా అనాలిసిస్. ఓకే. డేటా అనాలిసిస్లో ఈ అనాలిసిస్ని గోల్డ్ స్టాండర్డ్ అనేసి అంటాడు. కాజల్ అనాలిసిస్ ఇంప్లిమెంటేషన్ యూజువల్లీ రిక్వైర్స్ ర్యాండమైజ్డ్ స్టడీస్. ఓకే. ఇంప్లిమెంటేషన్ అనేది చేయటానికి ఏవి అవసరం అవుతాయంట? ర్యాండమైజ్డ్ స్టడీస్. ఓకే. సో అవి అవసరం అవుతాయని చెప్తున్నాడు. లాస్ట్ది మెకానిస్టిక్ అనాలిసిస్. This type of analysis is used to understand the exact changes in variables that lead to changes in other variables. Using this type of analysis is very hard except in simple situations. Okay. ఎగ్జాక్ట్గా ఎంత మారుతుంది అని చెప్పాలి. చెప్తే దాన్ని మెకానిస్టిక్ అనాలిసిస్ అనేసి అంటాం. అంటే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ మనం మార్చినప్పుడు ఇంకొక వేరియబుల్ యొక్క వాల్యూ ఎగ్జాక్ట్గా ఎంత మారుతుంది అని చెప్తే దాన్ని మెకానిస్టిక్ అనాలిసిస్ అనేసి అంటాం అనమాట. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. కాజల్ అనాలిసిస్ ఒకటి, మెకానిస్టిక్ అనాలిసిస్ ఒకటి సింపుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. రైట్ అబౌట్ యూనివేరియట్, బైవేరియట్ అండ్ మల్టీవేరియట్ డేటా అనాలిసిస్. సో అనాలిసిస్లో ఇందాక ఏం చెప్పుకున్నాం? డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ అనాలిసిస్లో ఈ 3 వస్తాయని చెప్పుకున్నాం కదా. యూనివేరియట్ ఇక్కడ చూడండి. యూనివేరియట్ డేటా ఈజ్ యూజ్డ్ ఫర్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అనాలిసిస్. అనాలిసిస్ చేయడానికి యూనివేరియట్ డేటా అనాలిసిస్ అనేది చేస్తారు. ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా ఇన్ విచ్ అనాలిసిస్ ఈజ్ మేడ్ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్ని బేస్ చేసుకునే మనం అనాలిసిస్ అనేది చేస్తాము. సపోజ్ మార్క్స్ ఆఫ్ ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను 10, 20, 30, 40, 50. ఓకే. ఇవి మార్క్స్ తీసుకున్నాను. ఓకే. మార్క్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి మీన్, మీడియన్, మోడ్. ఓకే. మీన్ అంటే ఏంటి? అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్.
ఐటమ్స్. ఓకే. సో ఏమొస్తుంది 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 50 ఎంత వస్తుంది చెప్పండి? 150 వస్తుంది. 150 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని? 5. సో ఇక్కడ ఎంత యావరేజ్ ఎంత వస్తుంది? 30. సో 30 అనేది మీన్. సో ఇప్పుడు మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి స్టూడెంట్ యొక్క మార్క్స్ అనే ఒక వేరియబుల్ని మాత్రం మనం తీసుకున్నాము. ఓకే. సో అది తర్వాత ఇంకోటి ఏంటంట మీన్ మీడియన్. మీడియన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటంటే మనం వీటన్నిటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక పెడితే ఓకే ఆర్ నెంబర్స్ కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో మనం పెట్టినప్పుడు ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా వాటిని అసెండింగ్ ఆర్డర్లో పెడితే మధ్యలో ఉండేదాన్ని మీడియన్ అంటాం. ఓకే. సో మధ్యలో ఏముంది? 30. సో మీడియన్ కౌంట్ చేయడానికి కూడా మనం ఏం ఉపయోగించాం? మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ని మాత్రం మనం ఉపయోగించాము. తర్వాత మోడ్. మోడ్ అంటే ఏంటంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది? సపోజ్ ఇక్కడ 40 కాకుండా 20 మార్క్స్ ఉంది అనుకోండి ఇక్కడ కూడా. ఓకే. సో ఎక్కువ సార్లు రిపీట్ అయిన దాన్ని మనం మోడ్ అనేసి అంటాం. సో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది? 20 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. దాన్ని మోడ్ అంటాం. ఓకే. సో మీన్ అంటేనేమో సగటు, మీడియన్ అంటేనేమో మధ్యగతం, మోడ్ అంటేనేమో బాహుళకం. ఓకే. తర్వాత వేరియన్స్, రేంజ్, స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే క్రమ విచలనము, రేంజ్ అంటే వ్యాప్తి, తర్వాత వేరియన్స్ అంటే విస్తృతి. ఓకే. సో అది సో ఇవి కనుక్కోవడానికి మనకి ఏం కావాలంట? ఒక వేరియబుల్ ఉంటే చాలు. ఇక్కడ ఏం వేరియబుల్ ఉంది? మార్క్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ మనం కనుక్కుంటున్నాము. దాన్ని ఏమంటున్నాం మనం? యూనివేరియేట్ డేటా అనేసి అంటున్నాము. నెక్స్ట్ బైవేరియేట్ డేటా. Bivariate data is used for little complex analysis compared to univariate. Univariate కంటే ఇది కొంచెం కష్టంగా ఉంటుందంట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే వన్ వే ఎనోవా, అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఎనోవా అంటే కై స్క్వేర్ టెస్ట్, పియర్సన్స్ కోరిలేషన్. ఓకే. కోరిలేషన్ ఎట్లా కనుక్కుంటాం మనం? ర్యాంక్ కోరిలేషన్ అవి కనుక్కుంటారు కదా. సో కోరిలేషన్ అనేది ఎట్లా కనుక్కుంటాం? ఒక సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఇస్తాడు, వేరే సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ ఇస్తాడు. ఓకే. ఆ రెండింటి మధ్య కోరిలేషన్ ఏ విధంగా ఉంది అనేసి కనుక్కోమంటాడు. కనుక్కోవడానికి మనకి ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి కదా. 1 - 6 సిగ్మా d స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ఇట్లా ఫార్ములాస్ ఉంటాయి కదా ర్యాంక్ కోరిలేషన్ అవి క్యాలిక్యులేట్ చేయడానికి. సో అవి సో అక్కడ ఎన్ని వేరియబుల్స్ని ఉపయోగించేవాడు? m1 అనేది ఒకటి, m2 అనేది ఒకటి. ఓకే. సో 2 వేరియబుల్స్ని ఉపయోగించాడు అనమాట. సో m1 మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ 1 అనేది తీసుకుంటాము. తర్వాత m2 మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ 2 అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ రెండింటి మధ్య నుంచి మనం ఆ ఫార్ములాస్ ఉపయోగించి కోరిలేషన్, ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎంత ఉంది ఏంటి అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో అది బైవేరియేట్ డేటా అనేసి అంటాం. సో రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటో ఇచ్చాడు చూడండి. డిఫరెన్సెస్ బిట్వీన్ యూనివేరియేట్ అండ్ బైవేరియేట్ డేటా అనాలిసిస్. దీంట్లోనే సింగిల్ వేరియబుల్ ఉంటుంది, దీంట్లోనే 2 వేరియబుల్స్ ఉంటుంది. తర్వాత డస్ నాట్ డీల్ విత్ కాజెస్ అండ్ రిలేషన్షిప్స్. ఓకే. సింగిల్ వేరియబుల్ కాబట్టి ఇంకా రిలేషన్షిప్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసరికి 2 వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి వాటి మధ్య రిలేషన్షిప్ ఏముంది అనేది ఉంటుంది. తర్వాత ఇది డిస్క్రైబ్ చేయటం అనేది మెయిన్ పర్పస్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మెయిన్ పర్పస్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయటం. వాటి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది మెయిన్ పర్పస్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమో మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, రేంజ్ అవి ఇచ్చాడు. ఇక్కడేమో కోరిలేషన్ అనుకోవడం, వన్ వే అనోవా, ఇది ఎగ్జాంపుల్. తర్వాత దీంట్లో వచ్చేసరికి శాంపిల్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫీమేల్. ఓకే. సో ఇది శాంపిల్ క్వశ్చన్. సో అక్కడ మనకి ఏం తెలిస్తే సరిపోతుంది? నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ అనే ఒక వేరియబుల్ ఉంటే ఇది చెప్పేయచ్చు మనం. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫీమేల్ అనేది మనం చెప్పవచ్చు. ఇక్కడ శాంపిల్ క్వశ్చన్ ఎట్లా ఉంది చూడండి. ఈజ్ దేర్ ఏ రిలేషన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అండ్ దేర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు ఫీమేల్స్, వాళ్ళకి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి? ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ అనేది ఉంది. సో దీన్ని బైవేరియేట్ డేటా అనేసి అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మల్టీవేరియేట్ డేటా. మల్టీవేరియేట్ డేటా ఈజ్ ద డేటా ఇన్ విచ్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ మోర్ దాన్ 2 వేరియబుల్స్. 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మల్టీవేరియేట్ అంటాం. ఓకే. సో ద మల్టీవేరియేట్ డేటా ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్లెనేటరీ పర్పసెస్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2 వే అనోవా ఒకటి, లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఒకటి, మల్టిపుల్ రిగ్రెషన్ అనేది ఒకటి. ఓకే. మీకు
ఈ రిగ్రెషన్ అనేది మీకు థర్డ్ యూనిట్లో అవి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి ఏంటనేది వస్తుంది. రిగ్రెషన్ అనాలిసిస్ తర్వాత 2-way ANOVA అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు చూడండి. ద ఏరియాస్ ఇన్ విచ్ మల్టీవేరియట్ డేటా అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ కన్సూమర్ అండ్ మార్కెట్ రీసెర్చ్లో ఉపయోగిస్తారంట. సో ఎప్పుడైనా సరే మీకు మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉంటాయి. 2 వేరియబుల్స్ ఉంటేనేమో బైవేరియట్ అన్నాం కదా. 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే అప్పుడు మల్టీవేరియట్ అంటాము. సో 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ ఎక్కడ వచ్చినా సరే అక్కడ మల్టీవేరియట్ డేటా అనాలిసిస్ని ఉపయోగిస్తాం. సో కన్సూమర్ అండ్ మార్కెట్ రీసెర్చ్లో క్వాలిటీ కంట్రోల్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ ఫుడ్ అండ్ బెవరేజ్, ఫార్మస్యూటికల్, కెమికల్ అక్కడ కూడా ఉపయోగిస్తారంట. ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్లో, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో కూడా మల్టీవేరియట్ అనాలిసిస్ని ఉపయోగిస్తాడు. ఎందుకు అక్కడ ఇది ఉపయోగిస్తాడంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉంటాయి మనం అనలైజ్ చేయడానికి డేటా. దానివల్ల ఉపయోగాలు ఏంటో చూడండి. యూజెస్ ఆఫ్ మల్టీవేరియట్ డేటా అనాలిసిస్. వీ కెన్ అబ్టైన్ ఏ సమ్మరీ ఆర్ an overview of table is called, this analysis is called factor analysis. Multivariate data analysis ని ఇంకోటి ఏమంటున్నాడు, ఫ్యాక్టర్ అనాలిసిస్ అని కూడా అంటాడు. అనలైజ్ గ్రూప్స్ ఇన్ ద టేబుల్, హౌ దీస్ గ్రూప్స్ డిఫర్ అండ్ టు విచ్ గ్రూప్ ఇండివిజువల్ టేబుల్ రోస్ బిలాంగ్. ఓకే, ఒక పర్టికులర్ రో అనేది ఏ గ్రూప్కి చెందుతుంది అనేది అనలైజ్ చేయడానికి. దిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఈజ్ కాల్డ్ క్లాసిఫికేషన్ అండ్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్. ఓకే, సో ఈ మల్టీవేరియట్ డేటా అనాలిసిస్నే ఫ్యాక్టర్ అనాలిసిస్ అని అన్నాడు, తర్వాత క్లాసిఫికేషన్ అండ్ డిస్క్రిమినెంట్ అనాలిసిస్ అన్నాడు, తర్వాత మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్ అని కూడా అంటాడు. ఫైండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ కాలమ్స్ ఇన్ డేటా టేబుల్స్. ఓకే, డేటా టేబుల్స్లో ఉన్న కాలమ్స్ మధ్య రిలేషన్షిప్స్ని కనుక్కోవడానికి. ఎగ్జాంపుల్, ఫైండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ప్రాసెస్ ఆపరేషన్ కండిషన్స్ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఓకే, కండిషన్స్ అంటే 10 days టైం ఇచ్చి ఒక వర్క్ కంప్లీట్ చేయమన్నా అనుకోండి, ఆ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. నీకు 2 daysలో వర్క్ కంప్లీట్ చేయమన్నాడు అనుకోండి, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అదనమాట. దిస్ అనాలిసిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే, సో ఈ యూనిట్లో లాస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. అనోవా అంటే ఏమిటి? Analysis of variance is a statistical method used to test differences between 2 or more means. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక శాంపిల్ ఉంది, దానికి సంబంధించి మీన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ, మీన్ అనేది సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, దానికి సంబంధించి మీన్. తర్వాత ఇంకొక శాంపిల్ ఉంది, దానికి సంబంధించి మీన్. ఆ రెండింటి మధ్య ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది కనుక్కోవడానికి అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ANOVA is used to test general rather than specific differences among means. వాటి మధ్య ఏమేం డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది స్పెసిఫిక్గా చెప్పడం కుదరదులే కానీ జనరల్గా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అనేది మాత్రం చెప్పడం కుదురుతుంది. ANOVA provides statistical test of whether or not the means of several groups are equal. ఓకే, వేర్వేరు గ్రూప్స్ సంబంధించిన మీన్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేకపోతే వేర్వేరుగా డిఫరెంట్గా ఉన్నాయా అనేసి చెప్పవచ్చు. And therefore generalizes the t-test to more than 2 groups. ఓకే, 2 groups కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే t-test అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి ఆ గ్రూప్స్ యొక్క మీన్స్ సేమ్ ఉన్నాయా లేకపోతే డిఫరెంట్గా ఉన్నాయా అనేది చెప్తాం అనమాట. ANOVA is useful for comparing 3 or more means for statistical significance. సో 3 కానీ 3 కంటే ఎక్కువ ఉన్న గ్రూప్స్ మధ్య కూడా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా కనుక్కోవడానికి కూడా ANOVA అనేది ఉపయోగిస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్, కండక్టింగ్ ANOVA హైపోథసిస్ టెస్ట్. దేర్ ఆర్ 2 methods టు కండక్ట్ ANOVA హైపోథసిస్ టెస్ట్. బోత్ విల్ ప్రొడ్యూస్ ద సేమ్ రిజల్ట్. ఓకే, ఒకటి ఏంటంటే టెక్స్ట్ బుక్ మెథడ్ అంట. అదేంటంటే ఇట్ ఈస్ టు కంపేర్ ద అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ విత్ ద క్రిటికల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ టేబుల్స్. ఓకే, అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ అంటే ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ, ఒక ఫార్ములా అనేది ఇస్తాడు, అది ఎఫ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఇస్తాడు. ఆ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ అబ్జర్వ్డ్ వాల్యూ. ఓకే, దాన్ని దేంతో కంపేర్ చేస్తాం? టేబుల్ ఇస్తాడు, ఎఫ్ టేబుల్ అని ఇస్తాడు, దాంట్లో ఎంత వాల్యూ ఉందనే చూస్తాం, దాంతో కంపేర్ చేస్తాం అనమాట. ఓకే, ద క్రిటికల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ విత్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనే దాన్ని బేస్ చేసుకొని ఈ
టేబుల్‌లో మనం చూస్తాం ఎఫ్ వాల్యూ ఎంత ఉంది అనేసి. సపోజ్ టేబుల్‌లో ఉన్న వాల్యూ కంటే మనకొచ్చిన వాల్యూ గనక గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అయిందనుకోండి. అప్పుడేం చేస్తామంటే ద నల్ హైపోథిసిస్ ఈజ్ రిజెక్టెడ్. నల్ హైపోథిసిస్ అంటే ఏంటంటే రెండిటి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అనేసి ఒక హైపోథిసిస్ తీసుకుంటాం మనం. డిఫరెన్స్ ఏమీ లేదు అనేసి. సో, ఇప్పుడు మనకొచ్చిన వాల్యూ టేబుల్ వాల్యూ కంటే ఎక్కువ వచ్చిందనుకోండి. దాన్ని ఏం చేయమంటున్నాడు? రిజెక్ట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి? రెండిటి మధ్య డిఫరెన్స్ లేదు అని మనం అనుకున్నాము. దాన్ని రిజెక్ట్ చేసాము. కాబట్టి రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంది అనేసి చెప్తాం అన్నమాట. ఓకే. తర్వాత కంప్యూటర్ ఇదేమో టెక్స్ట్ బుక్ మెథడ్. ఇప్పుడు చెప్పుకున్నది టెక్స్ట్ బుక్ మెథడ్. తర్వాత కంప్యూటర్ మెథడ్. ఇట్ క్యాలిక్యులేట్స్ వెదర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ద అబ్జర్వ్డ్ వాల్యూ. ఓకే. సో, పి వాల్యూ కనుక్కుంటాం అన్నమాట. అది మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అంటే అబ్జర్వ్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉందా లేదా అని కనుక్కుంటాం. నల్ హైపోథిసిస్ ఈజ్ రిజెక్టెడ్ ఇఫ్ దిస్ ప్రాబబిలిటీ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ద ఎఫ్ వాల్యూ ఎట్ సిగ్నిఫికెన్స్ లెవెల్. ఓకే. ఇది గనక తక్కువ ఉందనుకో, ఈ పి వాల్యూ గనక తక్కువ ఉందనుకోండి, నల్ హైపోథిసిస్‌ని రిజెక్ట్ చేస్తాము. ఓకే. ఇక్కడ అన్ని కొత్త కొత్త వర్డ్స్ వస్తాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నల్ హైపోథిసిస్ అంటే ఏంటి? ఫస్ట్ మన మెయిన్ పర్పస్ ఏంటి? ఒక గ్రూప్‌కి సంబంధించి ఒక మీన్ ఉంది. ఇంకో గ్రూప్‌కి సంబంధించి ఇంకొక మీన్ ఉంది. వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నదా? లేదా? అనేది కనుక్కోవడం మన టార్గెట్. ఓకే. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమీ లేవు అనేసి తీసుకుంటాం. దాన్ని నల్ హైపోథిసిస్ అనేసి అంటాం. ఓకే. తర్వాత మనం ఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. అది అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనకు ఒక వాల్యూ వస్తుంది. టేబుల్‌లో దానికొక వాల్యూ ఉంటుంది. ఎఫ్ టేబుల్ అనేసి ఉంటుంది. మనకి స్టాటిస్టికల్ టేబుల్స్ ఉంటాయి. ఈ మెటీరియల్ చివర్లో ఉంటాయి. మీరు చూడండి కావాలంటే. అక్కడ ఒక వాల్యూ ఉంటుంది. సో, మనం అబ్జర్వ్ చేసిన వాల్యూ గనక అక్కడ టేబుల్‌లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న నల్ హైపోథిసిస్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తాం అనేసి ఇదొక మెథడ్. ఇక్కడ వచ్చేసరికి పి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ పి వాల్యూ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ వాల్యూ గనక ఉంటే అప్పుడు నల్ హైపోథిసిస్‌ని రిజెక్ట్ చేస్తాం అనేసి ఇక్కడ చెప్తున్నాం. ఇదొక మెథడ్. దీన్ని కంప్యూటర్ మెథడ్ అనేసి అంటారు. నెక్స్ట్ వన్ వే అనోవా. In statistics, one-way analysis of variance is a technique used to compare means of 3 or more samples. ఓకే. సేమ్ ఇందా చెప్పుకున్న ప్రాసెస్సే ఉంటుందన్నమాట ఇక్కడ కూడా. దిస్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ న్యూమరికల్ డేటా. ఓకే. నెంబర్స్ రూపంలో ఉండే డేటాకే మనం ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాము. The ANOVA tests the null hypothesis that samples in 2 or more groups are drawn from populations with the same mean values. సో, null hypothesis ఏం తీసుకుంటాం? వాటి మధ్య డిఫరెన్స్ లేదు, సేమ్ మీన్ వాల్యూస్ ఉన్నాయనేసి నల్ హైపోథిసిస్ తీసుకుంటాం అనమాట. టు డూ దిస్ 2 ఎస్టిమేట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద పాపులేషన్ వేరియన్స్. ఓకే. 2 ఎస్టిమేట్స్ని కనుక్కుంటాం మనం. దీస్ ఎస్టిమేట్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఎజంప్షన్స్. ఓకే. కొన్ని ఎజంప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే కొన్ని ఊహించుకుంటూ ఉంటాం. ఓకే. వాటిని బేస్ చేసుకొని ఈ ఎస్టిమేట్స్ అనేవి ఉంటాయి. ద ANOVA ప్రొడ్యూసెస్ ఎఫ్ స్టాటిస్టిక్, the ratio of the variance calculated among the means to the variance within the samples. Okay, within the samples. Okay, ఆ samples మధ్య ఆ శాంపిల్స్ లోపల అంటే 2 శాంపిల్స్ తీసుకుంటామని చెప్పుకుంటాం కదా, ఒక్కొక్క శాంపిల్ లోపల ఈ ఎఫ్ వాల్యూని కనుక్కుంటాము. తర్వాత if the group means are drawn from population with the same mean values, the variance between the group means should be lower than the variance of the samples. వాటికంటే తక్కువ ఉండాలి అనేసి చెప్తున్నాడు. A higher ratio means the samples were drawn from population with different mean values. ఓకే. ఆ రేషియో కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? వాటి మధ్య మీన్స్ అనేవి సేమ్ లేవు, డిఫరెంట్గా ఉన్నాయి అనేసి చెప్తాం అనమాట. ఓకే. ద వన్ వే అనోవా ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ డిఫరెన్సెస్ అమాంగ్ అట్లీస్ట్ 3 groups. సిన్స్ ద 2 group కేస్ కెన్ బి కవర్డ్ బై ఏ టీ టెస్ట్. ఓకే. 2 గ్రూపులు ఉన్నాయనుకోండి, టీ టెస్ట్ చేయడం ద్వారా మనం అది డేటా అనాలిసిస్ అనేది చేయొచ్చు. 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ANOVA అనేది ఉపయోగిస్తాము. వెన్ దేర్ ఆర్ ఓన్లీ 2 మీన్స్ టు కంపేర్, ద టీ అండ్ ఎఫ్ టెస్ట్ ఆర్ ఈక్వల్. అంటే 2 మీన్స్ ఉన్నాయనుకోండి, 2 గ్రూప్సే ఉన్నాయి, అప్పుడు నువ్వు టీ టెస్ట్ చేసినా ఒకటే, లేకపోతే ఎఫ్ టెస్ట్ చేసినా ఒకటే. రెండింటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుందంటే ఎఫ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అంట. An extension of one-way ANOVA is two-way ANOVA that examines the influence of 2 different categorical independent variables on one dependent variable.
ఓకే. ఒకటేమో డిపెండెంట్ వేరియబుల్, రెండేమో ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ డిపెండెంట్ వేరియబుల్ అనేది ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ నేను z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y అని రాశాను. సో ఇక్కడ x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది కూడా ఇండిపెండెంట్ వేరియబుల్. మరి z వాల్యూ ఎట్లా వస్తుందంటే x వాల్యూ y వాల్యూ ఇచ్చినప్పుడే z వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి z అనేది డిపెండెంట్ వేరియబుల్. ఓకే. సో ఈ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ సంబంధించి మనకి ప్రాబ్లం అనేది నెక్స్ట్ యూనిట్లో వస్తుంది, థర్డ్ యూనిట్లో వస్తుంది. అప్పుడు ఇంకా డీటెయిల్గా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది చెప్పుకుందాం. ఓకే. ఈ 2-way ఇందాకేమో 1-way ANOVA చెప్పుకున్నాం, ఇప్పుడు 2-way ANOVA. In statistics, the 2-way ANOVA is an extension of 1-way ANOVA that examines the influence of two different categorical independent variables on one dependent variable. ఒకటేమో డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు 2-way ANOVA అనేది చేస్తాము. The 2-way ANOVA not only aims at accessing the main effect of each independent variable, but also if there is any interactivity, వాటి మధ్య ఏమైనా రిలేషన్షిప్ ఉందా లేదా అనేది ఎగ్జామిన్ చేయడానికి కూడా 2-way ANOVA ని ఉపయోగిస్తాడు. ఎగ్జాంపుల్, 2-way ANOVA is used to determine whether there is an interaction between physical activity level and gender on blood cholesterol concentration in children. Okay. So చిల్డ్రన్లో బ్లడ్ కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఉన్నది అనేది ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ మీద మరియు మేల్ ఫీమేల్ అనే దాని మీద, అంటే 2 వేరియబుల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే. వాటి మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది అని కనుక్కోవడానికి 2-way ANOVA అనేది ఉపయోగిస్తాడు. హియర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ జెండర్ ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. తర్వాత ఈ కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, ఓకే, నీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లానే మేల్ ఫీమేల్ని బట్టి కూడా కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ అనే దాన్ని ఏమంటున్నాడు, డిపెండెంట్ వేరియబుల్ అనేసి అంటున్నాడు. అంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంది, రెండేమో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి 2-way ANOVA అనేది చేస్తాము. ఎజంప్షన్స్ ఏం తీసుకోవాలి, ఈచ్ గ్రూప్ శాంపిల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ పాపులేషన్ నుంచి. ఓకే. ఆ పాపులేషన్ నుంచి, ఆ పాపులేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ పాపులేషన్ ఉండాలంటే దాని నుంచే నువ్వు శాంపిల్ అనేది తీసుకోవాలని చెప్తున్నాడు. ఆల్ పాపులేషన్స్ హ్యావ్ ఏ కామన్ వేరియన్స్. ఓకే. అన్నిటికీ వేరియన్స్ అనేది కామన్గా ఉండాలని చెప్తున్నాడు. ఆల్ శాంపిల్స్ ఆర్ డ్రాన్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మనం తీసుకోవాలి శాంపిల్స్ అనే వాటిని. ఇందాక చెప్పుకున్నాం కదా, 50,000 పీపుల్ నుంచి ఒక 1000 పీపుల్స్ని శాంపిల్గా తీసుకున్నాడని. సో అది ఇండిపెండెంట్గా తీసుకోవాలన్నమాట. Within each sample, the observations are sampled randomly and independent of each other. ఓకే. ఆ అబ్జర్వేషన్స్ అనేవి కూడా ఎట్లా తీసుకోవాలంట, ర్యాండమ్గా తీసుకోవాలి. ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ ఆర్ ఎడిటివ్. ఓకే. ఈ ఫ్యాక్టర్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయంట. సో ఇవి అజంప్షన్స్ ఆఫ్ ANOVA. అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ చేయాలంటే వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. అది 2-way ANOVA. సో దాంతో మనకి సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది.